హైదరాబాద్ పరిధిలో నిర్మాణ అనుమతుల నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆకాశ హార్మియాలు నిర్మించే సంస్థలు టీడీఆర్ను తప్పనిసరిగా కొనేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. చెరువులు, నదుల సమీపంలోని పట్టా భూములను టీడీఆర్లు ఇచ్చి ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ పురపాలక శాఖ జీవో నెంబర్ 16ను విడుదల చేసింది. ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి తేవాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ తదితర సంస్థలను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఓఆర్ఆర్ వరకు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధికి వర్తిస్తాయి. చెరువులు, నదుల్లో కొంతమేర పట్టా భూములుంటాయి. ఆయా చెరువులు, నదులను జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థలు అభివృద్ధి చేయాల్సి వస్తే చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టంలోని శిఖం భూముల విలువపై 200%, బఫర్ జోన్లోని భూములకు 300%, బఫర్ వెలుపలి భూములను కూడా సేకరించాల్సి వస్తే 400% టీడీఆర్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. నదులకు ఇదే నిబంధన వర్తిస్తుంది. టీడీఆర్ జారీకి సంబంధించి భూ విస్తీర్ణం ఎకరాకు మించితే ఆ దరఖాస్తును ప్రభుత్వ పరిశీలనకు పంపాలి. చెరువులు, నదుల్లోని భూములను ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తే ఆయా సంస్థలు చేపట్టే నిర్మాణ ప్రాజెక్టులకు సెట్ బ్యాక్ ఎత్తు నిబంధనలు సడలిస్తారు. 10 అంతస్తులు దాటి నిర్మించే భవనాల్లో 11వ అంతస్తు నుంచి చివరి అంతస్తు వరకు మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో 10% టీడీఆర్ ద్వారా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.